ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మహోన్నతుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు కొద్ది నిమిషాలు మెడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. నేటి మన దైవ సందేశం ఆదర్శ దంపతులు. ఆత్మీయులారా గమనించండి, మరొకసారి ఆదర్శ జంట. ఈ రోజు ఈ వాక్యం నీ కుటుంబానికి మేలుకరంగా ఉండాలని కోరుతున్నాను. ఆది కాండంలో ఆదాము అవ్వ ఆత్మీయ జంటగా ఉన్నారు. అవిధేయత ద్వారా వారు త్రోసివేయబడ్డారు. అబ్రహాము శారాలు ఆత్మీయ దంపతులుగా ఉన్నారు. అనేక ప్రజలకు తరతరాలకు ఆశీర్వాద జంటగా ఉన్నారు. మనోహ భార్య ప్రార్థించిన జంటగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఎలిజబెత్ జకర్యాలు ధూపం వేసిన దంపతులుగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యంలోనికి వచ్చినప్పుడు అపోస్తుల కార్యంలో అననీయ సప్ఫీరా ఉంటారు. వారు అవిధేయులైన దంపతులుగా ఉన్నారు. అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో అకుల ప్రిస్కిల్లాలు ఆత్మీయ దంపతులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు జీవితంలో చూస్తే యోబు ఆత్మీయునిగా ఉన్నాడు. యోబమ్మ భక్తి హీనత జీవితంలో ఉంది. అయితే ఈ రోజు ఆదర్శ జంట ఆత్మీయ దంపతుల కోసం మనం విందాం. జంటను ఇంగ్లీష్ లో కపుల్ అంటారు. ఆత్మీయులారా, COUPLE కపుల్. సి ఫర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే శబ్దం తరంగాల ద్వారా శబ్దం లేని విషయాల్లో, శబ్దం అశబ్దాల మధ్యలో సాంకేతికంగా తరంగాలలో మాట్లాడడం లేదా శబ్ద యంత్రం ద్వారా పనిచేయడం. ఈ యొక్క కమ్యూనికేషన్ అంటే ఆత్మీయులారా, ఒకరితో ఒకరు సంభాషించుకునుట. ఇది రోజు కుటుంబాలలో దంపతులలో కమ్యూనికేషన్ తక్కువైపోయింది. సైగలతో మాట్లాడుకోవడమైనా మాటలతో మాట్లాడుకోవడమైనా తక్కువైపోయింది. సరే, కమ్యూనికేషన్ ఎక్కడ బాగుంటుందో అక్కడ సమాధానం బాగుంటుంది. ఓపర్ ఒబిడియన్, లోబడి ఉంటే జంట దీవించబడుతుంది. లోబడుట అనేది చాలా ప్రాముఖ్యం. దాన్ని ఇంకా కొంచెం లోతుగా చెప్తే ఆత్మీయులారా, లొంగిపోవుట. భర్త భార్య ఆలోచనలోకి స్వాధీనమైపోయినప్పుడు ఆ కుటుంబం నెమ్మదిగా, సమాధానంగా, సుఖంగా, సంతోషంగా ఉంటుంది. భార్య భర్తకు కొన్నిసార్లు లోబడాలి, భర్త భార్యకు కొన్నిసార్లు లోబడాలి. గమనించండి, ఒక మంచి భర్త ఏమన్నాడంటే, రాత్రి వేళ నా భార్య నాకు గుర్తుకొస్తుంది, ఉదయకాలం లేవగానే నా భార్యని నాకు చూడాలనిపిస్తుంది. ఒక మంచి భార్య ఏమందంటే, నేను ఉదయకాలం లేవగానే నా భర్తను చూడాలనిపిస్తుంది, రాత్రి వేళ నా భర్త నాకు ప్రొటెక్షన్ గా ఉంటాడు. గమనించండి, అన్యోన్య జీవితం భార్య భర్తల మధ్యలో ఉండాలి. అంతేకాదు యూనిటీ, ఐక్యత ఉండాలి. భార్య భర్తల మధ్యలో ఐక్యత ఉన్నప్పుడు, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏ సమస్యనైనా జయిస్తారు, ఏ విషయాన్నైనా వారు సాఫ్గా మరి డీల్ చేస్తారు. తప్పకుండా యూనిటీ అనేది ఉండాలి. అంతేకాదు P ఫర్ ప్యూరిటీ, స్వచ్ఛత అనేది జీవితంలో ఉండకపోతే చాలా కష్టం. నాణ్యత అనేది దాంపత్య జీవితంలో ఉండాలని ప్రభు కుటుంబ జీవితంలో ఉండాలని కోరుతున్నాడు. L ఫర్ లవ్, ప్రేమ అనేది దంపతుల జీవితంలో ఉండాలి. మొదట ఉన్న ప్రేమ చివరి వరకు ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. E ఫర్ ఇటర్నల్ లేదా ఆత్మీయులారా, గమనించండి, ఎవర్ లాస్టింగ్, నిత్య జీవంలోనికి వెళ్లే కుటుంబంగా ఉండాలి. ఆత్మీయులారా, ఈ విధంగా ఆత్మీయ దంపతులు ఉన్నప్పుడు దేవుని నామ మహిమార్థమై వారు దీవించబడతారు. సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఈ జంట మేలుకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ రోజు కమ్యూనికేషన్ లేని భార్యాభర్తలు, లోబడని ఒబీడియంట్ లేని భార్యాభర్తలు, యూనిటీ లేని భార్యాభర్తలు,
ప్యూరిటీ లేని భార్య భర్తలు, లవ్ ప్రేమ లేని భార్య భర్తలు, ఎవర్ లాస్టింగ్ ఇటర్నల్ నిత్యత్వంలోనికి వెళ్ళని స్థిరమైన శాశ్వతమైనది లేని భార్య భర్తలు చాలా కష్టం. అయితే ఇక్కడ 18వ అధ్యాయంలో చూస్తే ఇద్దరు భార్య భర్తలు కనబడ్డారు. వారి పేరు అకుల్లా, ప్రిస్కిల్లా. ఈ అకుల్లా అన్న మాటకు అర్థము పక్షిరాజు లేదా గ్రద్ద అని అర్థం. ప్రిస్కిల్లా అన్న మాటకు ముసలమ్మ లేదా అనుభవం కలిగినది అని అర్థం. ఈ అకుల్లా, ఈ ప్రిస్కిల్లాలు ఆదర్శవంతమైన భార్య భర్తలు. ఈ భార్య భర్తల జీవితాన్ని మనం తొంగి చూస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కొన్ని గృహాలలో భర్తలు జ్ఞానం కలిగి ఉంటారు, కొన్ని గృహాలలో భార్యలు జ్ఞానం కలిగి ఉంటారు. కొన్ని గృహాలలో భర్తలు చాలా చురుకుగా ఉంటారు, కొన్ని గృహాలలో భార్యలు చురుకుగా ఉంటారు. సరే, ఏదేమైనా కానీ భార్యాభర్తలు చురుకుగాను ఇద్దరు అర్థం చేసుకునే వ్యక్తులుగా ఉన్నప్పుడు జీవితం సాఫీగా కొనసాగుతుంది. భార్యాభర్తల మధ్యలో ఉండవలసిన 4 విషయాలు ఆత్మీయులారా చక్కగా వినండి. మొట్టమొదటిగా వారిలో ఉండవలసింది ఏంటంటే కమిట్మెంట్ బాగుండాలి. ఏ విషయం చేసినా కమిట్మెంట్ తో చేయడం నేర్చుకోవాలి. అయితే చాలా మంది కుటుంబాల్లో ఈ 4 విషయాలు దారి తప్పుతా ఉంటారు. ఒకటి, ప్రేమించుకోవాలి. రెండోది, క్షమించుకోవాలి. మూడోది, తగ్గించుకోవాలి. నాలుగోది, సదురుకొని వెళ్ళాలి. ఈ 4 భార్య భర్తలలో ఉంటే ఆ కుటుంబం సక్సెస్ అవుతుంది. అయితే ఇక్కడ అకుల్లా, ప్రిస్కిల్లా కుటుంబాలను చూస్తే ఈ యొక్క అకుల్లా యూదుడు చాలా నిష్ఠ కలిగిన వ్యక్తి. ఆ నిష్ఠ కలిగిన అకుల్లా జీవితంలోనికి ప్రిస్కిల్లా వచ్చింది. భర్తతో అడుగులు వేయడము, భర్తతో కలిసి వెళ్ళడము ప్రిస్కిల్లా యొక్క అలవాటు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీ కుటుంబ యజమానుని యొక్క అడుగుల్లో అడుగులు వేస్తూ నువ్వు కొనసాగాలని ప్రభు చెప్తున్నాడు. భర్తలు భార్యలను ప్రేమించాలి, భార్యలు భర్తలకు లోబడి ఉండాలి. ప్రేమించాలి, లోబడాలి. ఆత్మీయులారా, లోబడ్డ చోట, ప్రేమించిన చోట దీవెన, ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే ఈ భార్య భర్తల కోసం మనం మాట్లాడితే, ఈ ఆదర్శ దంపతుల కోసం మాట్లాడితే, వీరు రోమా సంఘానికి, రోమా ప్రాంతానికి చెందిన వారు. ఆత్మీయులారా, అక్కడ నుండి వారు ఎఫెసు పట్టణానికి వస్తారు. అక్కడ పౌలు వారికి పరిచయం అవుతాడు. గమనించండి, వీరు ఆత్మీయంగా పౌలు జీవితంలో, పౌలు సేవలో రక్షణ పొందిన వారు. వీరిలో ఉన్న మొదటి ఆత్మీయత ఏంటంటే అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 1వ వచనంలో పౌలు కొరింథీకి వచ్చినప్పుడు ఆ కొరింథీ పట్టణంలో ఈ కుటుంబం పౌలుకు పరిచయమైన కుటుంబం. సేవలోను అంతేకాదు పౌలు యొక్క యాత్రలో వీరు పరిచయం అయ్యారు. ఆత్మీయంగా ఈ వాక్యాన్ని వినండి. కొన్ని పరిచయాలు మధ్యలో పరిచయం అవుతారు, మధ్యలోనే ముగించుకుంటారు. కొన్ని పరిచయాలు శాశ్వతంగా చివరి వరకు ఉంటాయి. ఆత్మీయులారా, ఈ యొక్క అకుల్లా, ప్రిస్కిల్లా పౌలుకు ఆత్మీయ పరిచయం, చక్కటి పరిచయంలో వారు అతకబడ్డారు. పౌలుతో సహవాసంలో జీవించడానికి పరిచయం అయినారు. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీతోనే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈ భార్య భర్తలు పౌలు యొక్క బోధలో, పౌలు యొక్క సేవలో పరిచయస్తులై పౌలు యొక్క ఆత్మీయ అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళిన ఒక దంపతులు.
వారి యొక్క జీవితంలో సేవకుడు మాకు రోల్ మోడల్. పౌలు మాకు ఒక ఉపదేశి. పౌలు మాటల ద్వారా మేము కట్టబడాలి. పౌలు మాటల ద్వారా మేము నడవాలి. పౌలుకున్న ఆత్మీయత మాలో కనబడాలని ఈ భార్యాభర్తలు ఇద్దరు సేవకుని రోల్ మోడల్ గా పెట్టుకున్నారు. పౌలు ఒక రోజు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ దంపతులలో ఉన్న అద్భుతమైన ఆత్మీయ లక్షణం సేవకుని అడుగుజాడల్లో, సేవకుని ఆలోచనలో, సేవకుని పరిధిలో వరిదిల్లిన భార్యాభర్తలు, ఆశీర్వాదం పొందిన భార్యాభర్తలు ఈ అకుల్లా ప్రిస్కిల్లాలు. ఆత్మీయులారా, మీరు కొరింథీలో పరిచయమైనప్పుడు కొరింథీ పట్టణస్థులు వారి దేహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. కొరింథీ సంఘానికి పౌలు లేఖ రాస్తాడు, మీ దేహము దేవుని ఆలయం అంటాడు. ఈ కొరింథీ పట్టణంలో ఇంటింట ఒక అద్దం పెట్టుకొని వారి యొక్క ఒళ్ళును, వారి యొక్క అందాన్ని, వారి యొక్క ముఖాన్ని వారు చూసుకొని సంతోషించేవారు. అంటే వారు దేహాన్ని బట్టి, వారి అందాన్ని బట్టి, వారి యొక్క ముఖాన్ని బట్టి సంతోషించేవారు కొరింథీ పట్టణస్థులు. అందుకే పౌలు అంటాడు, మీ దేహము దేవుని ఆలయం. మీరు ఏం చేస్తున్నారంటే మగవాళ్ళతో, ఆడవాళ్ళతో వివాహాలు చేసుకుంటూ మీ యొక్క దేహాలను సుఖపెడుతూ మీ యొక్క దేహాలతో పాపం చేస్తున్నారు. కాబట్టి మీ యొక్క దేహము దేవుని ఆలయం అని ఒక దినాన హెచ్చరించాడు. అలాంటి ప్రాంతంలో ఈ భార్యాభర్తలు ఉన్నప్పుడు, పౌలుకు పరిచయమైనప్పుడు వీరు పౌలును రోల్ మోడల్ గా పెట్టుకొని పౌలు బోధలో వర్ధిల్లిన భార్యాభర్తలు. ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయంగా ఈ వాక్యాన్ని నీవు వింటున్నావు సహోదరుడా, సహోదరి, సంఘానికి వెళుతున్నావు. నీ సేవకుడు నీకు రోల్ మోడల్. సేవకుని ప్రార్థనలో ఎదగాలి, సేవకుని సహవాసంలో ఎదగాలి. సేవకుడు నిన్ను ఉపదేశంలో పెంచుతున్నప్పుడు ఆ ఉపదేశం నీకు బాధకరంగా ఉన్నా, ఆ ఉపదేశం నీకు దుఃఖకరంగా ఉన్నా, నిన్ను సరిచేయడానికి సేవకుడు ఉపదేశించినప్పుడు నీవు ఉపదేశాన్ని ఆలకించి ముందుకు కొనసాగాలి. రెండవదిగా ఈ యొక్క అకుల్లా ప్రిస్కిల్లాలు అపోస్తలుల కార్యం 18:3 వీరు డేరాలు కుట్టే వృత్తి గలవారు. భార్యాభర్తలు ఇద్దరు కష్టజీవులుగా ఉన్నారు. భర్త పని చేస్తున్నాడు, భార్య పని చేస్తుంది. కొన్ని గృహాలలో భర్త పని చేస్తాడు, భార్య పని చేయదు. కొన్ని గృహాలలో భార్య పని చేస్తుంది, భర్త పని చేయడు. గమనించండి, ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు కష్టజీవులుగా ఉన్నారు, కలిసి పనిచేసేవారుగా ఉన్నారు, కలిసి వారి వృత్తిని కొనసాగిస్తున్నారు. ఆత్మీయులారా గమనించండి, భార్యాభర్తలు శ్రమజీవులుగా ఉన్నారు. ఈ నేటి సమాజంలో భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితేనే గాని కుటుంబము ముందుకు కొనసాగదు. వీరు పౌలు యొక్క పరిధిలో వర్ధిల్లుతున్నారు. రెండోది, వీరు ఇద్దరు కష్టపడి కుటుంబాన్ని మరి ముందుకు కొనసాగిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబంలో అప్పు ఉందని, నీ కుటుంబంలో అనారోగ్యం ఉందని, నీ కుటుంబంలో సమస్యలున్నాయని నువ్వు కృంగిపోవద్దు. ధైర్యం తెచ్చుకో. భార్య భర్తలు కలిసి పనిచేసే అనుభవం, కలిసి ప్రార్థించే అనుభవం, కలిసి శ్రమపడే అనుభవము ఈ భార్య భర్తలకు ఉంది. వీరు ఒక ఆదర్శ దంపతులుగా అపోస్తుల కార్యంలో కనబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక భార్యగా నీ కుటుంబాన్ని చక్కదిద్దుకో, నీ పిల్లలను చక్కదిద్దుకో, నీ భర్త కోసం ప్రార్థించు, నీ భర్త యోగక్షేమాలను కోరు. నీ యొక్క కుటుంబము నీ ప్రార్థనపై ఆధారపడ్డది. సోమరి భార్యగా, నిద్రపోతూ భార్యగా, అవిధేయత కలిగిన భార్యగా, కష్టపడని భార్యగా, అజ్ఞానం కలిగిన భార్యగా నీ ఉండద్దని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ భర్తగా సోమరిపోతు భర్తగా, నిద్రపోతూ భర్తగా, కష్టపడని భర్తగా, తాగుబోతు భర్తగా నీ ఉంటే నీ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది.
నీ పిల్లలకు చదువు నేర్పాలి, నీ పిల్లలకు సంస్కారం నేర్పాలి, నీ పిల్లలను పెద్దవాళ్ళను చేయాలి. ఒకవేళ ఒక కుటుంబ యజమానునిగా నువ్వు ఫెయిల్ అవుతున్నావేమో, యజమానురాలుగా నువ్వు ఫెయిల్ అవుతున్నావేమో, నీ భార్య నీ భర్త, ఒకవేళ ఇద్దరు భార్య భర్తలు కలిసి కుటుంబాన్ని చక్కగా నడుపుకోవడం నేర్చుకోండి. భార్య భర్తలు చేయవలసిన పనులు 4. వాక్యమందు నిలిచి ఉండాలి భార్య భర్తలు. 2వది కలిసి ప్రార్థన చేయాలి భార్య భర్తలు. 3వది కలిసి మంచి చెడులు కుటుంబ విధానాలు మార్చుకోవాలి. భార్య భర్తలు ఒక దర్శనం కలిగి ఒక గురి కలిగి ఉండాలి. రేపటి భవిష్యత్తులో మనం ఏం చేద్దాం అనేది. అలా ఉన్నప్పుడు కుటుంబాలు దీవించబడతాయి. అయితే ఈ దంపతులలో ఉన్న 3వ ఆత్మీయ లక్షణం అపోస్తల కార్యం 18వ అధ్యాయం 3వ వచనంలో సేవకునితో కలిసి పనిలో కొనసాగినవారు. అయితే ఈ యొక్క పౌలు గారు దేవుని సన్నిధిలో సేవ చేస్తూ డేరాలు కుడుతున్నప్పుడు ఈ యొక్క భార్య భర్తలు కూడా డేరాలు కుట్టినారు, సేవకునితో పనిచేసినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు కూడా ఇదే వృత్తిలో ఉండగా పౌలుతో కలిసి పనిచేసిన అనుభవం. దేవునికి స్తోత్రం. గమనించండి, ఎందుకు వారు పౌలుతో కలిసి పనిచేశారు తెలుసా? సేవకునితో పనిచేస్తే మాకు దీవెన, సేవకునితో పనిచేస్తే మాకు ఆశీర్వాదం, సేవకుడు మాకు ఏదో ఇస్తాడని కాదు. మేము సేవకునితో పనిచేస్తే మా కుటుంబం దీవించబడుతుందని వారు డేరాలు కుట్టేవారు. పౌలు కూడా డేరాలు కుట్టేవారు. వారు కలిసి పనిచేసిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు యొక్క బోధలో వీరు దీవించబడ్డారు. 2వది వీరిద్దరు కష్టపడి పనిచేసుకున్నారు. 3వది పౌలుతో కొంతకాలం డేరాలు కుట్టే అనుభవం వారికి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలును చాలా దగ్గరికి వెళ్ళి వారు చూశారు. దేవునికి స్తోత్రం. ఈ సేవకుడు ఈ పని చేస్తూ సేవ చేస్తున్నాడు అన్న ఆలోచన వారికి కలిగింది. 4వ విషయాన్ని చూస్తే అపోస్తల కార్యం 18వ అధ్యాయం 18వ వచనంలో పౌలుతో సేవలో సాగిపోయిన వారు. దేవునికి స్తోత్ర. సేవ యొక్క అనుభవం కలిగిన వారు. సేవకుడు వెళుతుండగా సేవకునితో కూడా అడుగులు వేసిన కుటుంబం. వారు ఒక నిష్ఠ కలిగిన భార్యాభర్తలుగా, భక్తి కలిగిన భార్యాభర్తలుగా, విధేయత కలిగిన భార్యాభర్తలుగా, సేవకుణ్ణి వెంబడించిన భార్యాభర్తలుగా ఈ యొక్క అకుల్లా ప్రిస్కిల్లాలు సేవకుడైన పౌలు వెళుతుండగా వారితో పౌలుతో కూడా సేవలో సహకరించినారు. ఆత్మీయులారా గమనించండి, ఎంత ఆత్మీయత. వారు బోధలో పెరిగారు. 2వది కష్టజీవులుగా ఉన్నారు. 3వది పౌలుతో కలిసి దగ్గరగా ఉండి పనిచేసినారు. 4వది పౌలుతో సేవలో కొనసాగినారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులారా, కొందరు భార్యాభర్తలు సేవకు రావడానికి ఇష్టపడతారు, కొందరు భార్యాభర్తలు లోకంలోనికి వెళ్ళడానికి ఇష్టపడతారు. గమనించండి, సేవకునితో కలిసి సేవలో కొనసాగిన కుటుంబం. వీరిలో సాక్రిఫైస్ ఉంది, త్యాగం చేసే మనసు ఉంది. అంతేకాదు వీళ్ళలో ఉన్న 3 లక్షణాలు ఏంటంటే గొప్ప లక్షణాలు. వారికి కలిగింది పౌలుకి ఇవ్వడం నేర్చుకున్నారు, వారికి కలిగింది సేవకి ఇవ్వడం నేర్చుకున్నారు, వారికి కలిగింది ప్రజలకి ఇవ్వడం నేర్చుకున్నారు. ఇలాంటి ఆత్మీయత కలిగిన కుటుంబం అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబం. దేవునికి మహిమ కలుగును గాక. సేవకునితో పాటు సమయాన్ని వెచ్చించినారు, సేవకునికి ధనాన్ని వెచ్చించినారు, సేవకునితో సాగిపోవడానికి ఇష్టపడ్డారు. ఆనాటి ఆది కాలంలో ఉన్న సంఘ విశ్వాసులలో ఉన్న సమర్పణ అది చాలా గొప్పది. ఈనాటి కాలంలో దేవుని సేవకుని చూసి దూరంగా ఉంటారు కానీ దగ్గరికి రారు, సేవలో సహకరించడానికి ఇష్టపడరు. సేవ చేద్దామంటే టైం లేదంటారు, ఆరోగ్యం సహకరించలేదంటారు, మాకు వీలు పడదంటారు. కానీ భార్యాభర్తలు చాలా ఆత్మీయత కలిగిన భార్యాభర్తలు ఉన్నారు. మరొక మాట చూస్తే వీళ్ళు ఆత్మతో నడిపించబడ్డవారు, మంచి వాక్యోపదేశంలో ఉన్నవారు, వాక్యాన్ని అంతా నెమరు వేసేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ విషయాన్ని చూస్తే అపోస్తల కార్యం 18వ అధ్యాయం 26వ వచనంలో అపోల్లో అనే ఒక వ్యక్తి తనకు వారికి కనబడ్డప్పుడు అతన్ని తన ఇంట చేర్చుకొని
అతనికి యోహాను బాప్తిజం ఒక్కటే తెలుసు, కానీ బైబుల్ వాక్యాలన్నీ వారిద్దరు భార్య భర్తలు తనను కూర్చోబెట్టి విశదీకరించగా అతడు పరిపూర్ణత కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. ఐదోది, వీరు పరిపూర్ణత గలవారై అసంపూర్ణులుగా ఉన్న విశ్వాసులను పరిపూర్ణతలోనికి నడిపించే భార్య భర్తలు. ప్రైజ్ ద లార్డ్. ఒక మంచి ఆత్మీయత. అపోలో చాలా జ్ఞానం గలవాడే కానీ యోహాను బాప్తిస్మం కానీ ఆగిపోయాడు. అయితే అతనికి విశదీకరించి వాక్యాన్ని చెప్పగా అతడు పరిపూర్ణత చెందినాడు. నా ఆత్మీయ కుటుంబంలారా, ఈ రోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈ భార్య భర్తలు సేవా విషయంలో ఆసక్తి, వాక్యం విషయంలో ఆసక్తి, సంఘం విషయంలో ఆసక్తి, ఆత్మీయత విషయంలో ఆసక్తి, చక్కటి ఆసక్తి కలిగి వాక్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన భార్య భర్తలు. గమనించండి, తన ఇంట్లో ఒక వ్యక్తిని పెట్టుకొని ఆ వ్యక్తిని సంపూర్ణంగా దేవుని వైపు త్రిప్పిన ఒక మంచి ఆత్మీయ జంట. దేవునికి స్తోత్రం. గమనించు ఆత్మీయులారా, కొందరి ఇళ్లలో, భార్య భర్తల ఇళ్లలో ఏముంటది తెలుసా? ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. ఆ ఫ్యామిలీస్లలో ఎప్పుడు చూసినా సినిమా పాటలు, సీరియళ్ళు, లేదంటే లోకానుసారమైన మాటలు. ఇద్దరు కూర్చుంటే మూడో వ్యక్తి కోసం మాట్లాడమే జరుగుతుంది. అయితే నీ కుటుంబంలో ఒకవేళ నీవు ఇతరుల కోసం మాట్లాడుతున్నావేమో, అలాంటి మనసు నీకుంటే మార్చుకొని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భార్య భర్తలలో ఉన్న 6వ లక్షణం ఏంటంటే, రోమపత్రిక 16వ అధ్యాయము 3వ వచనంలో వీరు, పౌలు అంటాడు, నా జత పని వారైన అకుల్లా ప్రిస్కిల్లా. దేవునికి స్తోత్రం. పౌలుకు కుడి భుజముగా ఉన్నారు. పౌలు సేవలో జతగా నడిచినారు. దేవునికి స్తోత్రం. పౌలు యొక్క సేవ అనుభవంలో వారు కూడా అనుభవజ్ఞులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ఆత్మీయత అండి. వారిద్దరూ సాక్రిఫైస్ చేసుకున్నారు జీవితాన్ని. పౌలుతో మనం బ్రతుకుదాం, సేవలో మనం బ్రతుకుదాం, సేవలో మనం జీవించుదాం, సేవలో అడుగులు వేద్దామని భార్యాభర్తలు ఇద్దరు పౌలుతో ఉన్నారు. శ్రమలలో పౌలుతో ఉన్నారు, కష్టంలో పౌలుతో ఉన్నారు, దుఃఖంలో పౌలుతో ఉన్నారు, కొట్టబడిన సమయాలలో పౌలుతో ఉన్నారు, శ్రమల కొలిమిలో పౌలుతో ఉన్నారు. పౌలు అంటాడు, నా జత పని వారైన అకుల్లా ప్రిస్కిల్లాకు వందనాలు చెప్తున్నాను. ఆత్మీయులారా గమనించండి, ఇలాంటి దంపతులు సేవకునితో నిలబడ్డారు, సంఘం మేలు కోసం నిలబడ్డారు, ఆత్మీయంగా నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పౌలు జీవితంలో చెదిరిపోని భార్య భర్తలుగా, పౌలు యొక్క హృదయాన్ని దోచుకున్న భార్య భర్తలుగా, పౌలు కష్టాలలో నష్టాలలో వాదోడుగా నిలబడ్డ భార్యాభర్తలుగా అకుల్లా ప్రిస్కిల్లాలు ఉన్నారు. పౌలుకు ఆత్మీయంగా, ఆర్థికంగా సహాయం చేస్తూ పౌలుతో పెనవేసుకొని వెళ్ళిన భార్యాభర్తలు అకుల్లా ప్రిస్కిల్లాలు. దేవునికి మహిమ కలుగును గాక. నా ఆత్మీయ సహోదరుడా, సహోదరి, ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, జత పనివారిగా ఉండి శ్రమలలో కన్నీళ్లలో తనతోనే జీవిస్తూ దేవుని కోసం బ్రతికిన దంపతులు వారి సుఖాన్ని కోరుకోలే, వారి సౌఖ్యాన్ని కోరుకోలే, వారి సంపదను ప్రేమించలే, వారి యొక్క జీవితాలను ప్రేమించుకోలే, గాని సేవకునితో నిలబడ్డ ఆత్మీయ జంట. ప్రైజ్ ద లార్డ్. 7వది ఆత్మీయులారా, రోమపత్రిక 16వ అధ్యాయము 14వ వచనంలో 4వ వచనం 16:4లో వారు పౌలు కోసం ప్రాణం ఇచ్చుటకు తెగించినారంట. ప్రైజ్ ద లార్డ్. పౌలు యొక్క సేవను చూచి, పౌలును చూచి వారి ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన భార్యాభర్తలు. కొన్నిసార్లు మరణ అపాయములు పౌలుకు వచ్చినప్పుడు ఈ భార్య భర్తలు ఇద్దరు పౌలు కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. పౌలును కాపాడడానికి మా ప్రాణము పోయినా పర్వాలేదని త్యాగపూరితమైన జీవితం కలిగి పౌలు ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టిన భార్య భర్తలు. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి, సేవకుని కాపాడుకోవడానికి ప్రాణాలను సహితం లెక్క చేయలేదు. మా ప్రాణము పోయినా పర్వాలే,
పౌలు దేవుని సేవలో సాగిపోవాలని వారి ప్రాణాలను పౌలు కోసం అడ్డుపెట్టిన భార్య భర్త. ఎంత దేవుని ప్రేమిస్తే, ఎంత ఆత్మీయత వాళ్ళలో ఉంటే, ఎంత వాక్యం వాళ్ళలో ఫలిస్తే వారి ప్రాణాలను తృణప్రాయముగా చేసుకొని సేవకునికి అడ్డుగా నిలబడ్డారు. గమనించండి, అక్కడ రాహాబును చూస్తే రాహాబు సేవకుల ప్రాణానికి ప్రాణం అడ్డు పెట్టింది. దేవునికి స్తోత్రం. సేవకుని కోసం నిలబడు, సేవకోసం నిలబడు, కానీ సేవకుల మీద కామెంట్ చేయకు. ఆ రోగం నీకుంది, ఆ రోగమే నీ శరీరానికి ఒక రోగంగా మారింది. ఎవరైతే సేవకుల మీద కామెంట్ చేస్తారో వాళ్లకు శరీరాలలో రోగాలు ఉంటాయి, కుటుంబాలలో గొడవలు ఉంటాయి, మానసికంగా కృంగిపోతారు. ఈ మూడు ఉంటాయి. సేవకుడిని ఎవరైనా వేధించినా, సేవకుల మీద కామెంట్ చేసినా వాళ్లకు రోగాలు వస్తాయి. రెండోది, వాళ్ళలో అసమాధానం ఉండదు. గమనించండి ఆత్మీయులారా, ఈ భార్య భర్తలు మంచి సాక్రిఫైస్ సేవకుని కోసం ప్రాణం పెట్టడానికి నిలబడ్డారు. అయితే పౌలు వారిని చూసి చాలా తృప్తి చెందినాడు. మీరు నాకు పరిచయమైన నాటి నుండి మీలో ఎంతో ఆత్మీయతని చూశానని పౌలు సంతోషించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరు ఎలా ఉంటారంటే పరిచయం అవుతారు, 10 రోజులు ఉంటారు, 11వ రోజు ఆ పరిచయము చాలా బెల్తిగా ఉంటది. అలా కాదు, నీ పరిచయము దినదినము ఒక కృతజ్ఞానాన్ని నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా ఒక మాట ఏమిటంటే ఆత్మీయులారా, రోమపత్రిక 16:4 ఈ యొక్క అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లోనే సంఘాన్ని పెట్టినారు. గమనించండి, అప్పుడు ఇంటింటా కూడుకునేవారు కదా. వాళ్ళ ఇంటిని దేవుని సేవకి ఇచ్చిన వ్యక్తులు, వాళ్ళ ఇంటిని దేవుని కోసం ఇచ్చిన వ్యక్తులు. ఎంత గొప్ప విషయం. వాళ్ళ ఇల్లును, 8వ విషయం, వారి ఇల్లును దేవుని సేవకు ఇచ్చేసారు. మా ఇంట్లో ఆరాధన జరగాలయ్యా, మా ఇంట్లో దేవుని సన్నిధిని మేము అనుభవించాలి అని వీరు దేవుని సన్నిధిలో, దేవునికి స్తోత్రం, వారి ఇంటిని దేవుని సేవకు సమర్పించిన వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో దేవుని వాక్యాన్ని పౌలు గారు బోధించేవారు. వాళ్ళ ఇంట్లో దేవుని సంఘం కట్టబడింది. లూదియా వాళ్ళ ఇంట్లో కూడా దేవుని సంఘం కట్టబడింది. మార్కు అను మారు పేరు కలిగిన యోహాను ఇంట్లో కూడా సంఘం కట్టబడ్డది. ఆత్మీయులారా, ఆనాడు అపోస్తుల కార్యంలో ఉన్న విశ్వాసులు చిరాస్తులను అమ్మి సేవకుల పాదాల కడబెట్టి సేవ చేయండి అయ్యా అని వారి సమస్తాన్ని దేవునికి ఇచ్చిన భక్తులు ఉన్నారు. ఈ కాలంలో ఆశీర్వాదాలు అనుకుంటున్నారు, కానీ సేవ కోసం నేనున్నా, సేవ కోసం నేను నిలబడతా, సంఘం కోసం నేను నిలబడతా, పరిచర్య కోసం నేను నిలబడతా అన్న ఆలోచన, అవగాహన లేని విశ్వాసులు ఎందరో ఉన్నారు. ఉద్యోగం అనే ఆశీర్వాదం, ఇల్లు అనే ఆశీర్వాదం, పెళ్లి అనే ఆశీర్వాదం, పిల్లలు అనే ఆశీర్వాదం అన్ని పొందుకుంటారు, కానీ దేవునికి ఇవ్వడానికి, దేవుని సేవకు నిలబడడానికి, సేవకుని వెనుకాల నుండి సేవను ప్రోత్సహించడానికి మనసు లేని విశ్వాసులు మన చుట్టూ ఉన్నారు. అయితే ఈ ఆదర్శ దంపతులు అకుల్లా ప్రిస్కిల్లాలు వారి సర్వం, వారి సమస్తం దేవునికి ఇచ్చేసినారు. వారి ద్వారా ఒక ఘనమైన పరిచర్య జరగడానికి పూనుకున్నారు. చరిత్రలో నిలిచిన భార్య భర్తలుగా, పౌలు హృదయంలో చిరస్థాయిగా నిలిచిన భార్య భర్తలుగా అకుల్లా ప్రిస్కిల్లాలున్నారు. నాకు నచ్చిన మాట ఏంటంటే, పౌలు యొక్క బోధలో పెరిగిన ఈ భార్య భర్తలు అనేక మంది భార్య భర్తలను ప్రభావితం చేసినారు. ఆదిమ సంఘంలో ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని పొందినారు. అనేకులను క్రీస్తు వైపు నడిపినారు. వాక్యమందు నిలిచి, ప్రార్థన యందు నిలిచి, సహవాసమందు నిలిచి అనేకులను ప్రభు సేవలో ముందుకు నడిపించినారు. తన ఇంటిని దేవుని సేవకు ఇచ్చినారు. శ్రమలలో పౌలుతో నిలబడ్డారు. అలాంటి ఆత్మీయత కలిగిన ఈ అకుల్లా ప్రిస్కిల్లాలను చూచి పౌలు సంతోషించాడు. ఈ రోజు నా ఆత్మీయ సహోదరి, సహోదరుడా, ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో నీ కుటుంబం ఎలాగుంది, నీ కుటుంబ పరిస్థితి ఎలాగుంది, నీ కుటుంబంలో ఏ పోరాటం ఉంది ఆలోచించు. ఒకవేళ
మీ ఇద్దరు భార్య భర్తలు కానీ పిల్లలు కానీ దేవునికి నీ కుటుంబం దూరంగా ఉంటే ఈరోజు ప్రభువుకు లోబడు. నా ప్రభువా, నేను వెళ్ళే సంఘంలో నాయనా ఒక అకుల్ల వలె నేను ఉంటా, నా భార్య ఒక ప్రిస్కిల్ల వలె ఉంటది నాయనా, మేము నీ సేవలో వాడబడతామని సహకరించు. దీనికోసం ఒక్క మాట చెప్పి ముగిస్తా. పౌలు యొక్క జీవితంలో చెదిరిపోని దంపతులుగా పౌలు హృదయాన్ని దోచుకున్నారు. వీళ్ళు అంత ఆత్మీయత వీరు కనపరిచారు. ఇట్టి ఆత్మీయత, ఇట్టి భక్తి నీకు నీ కుటుంబానికి ప్రభు అనుగ్రహించాలని దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని కట్టి ఫలింపజేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యానికి నచ్చితే ఒక చక్కటి కామెంట్ పెట్టండి, మరొకసారి వినండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు నిన్ను దీవించును గాక. సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్. గాడ్ బ్లెస్ యు.